పరిశుద్ధుడు, సజీవుడు, సృష్టికర్త, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికీ కృపా కనికరము, సమాధానము, రక్షణ, ఆత్మ నింపుదల కలుగునుగాక. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము. దేవునికి వందనాలు. ప్రతిరోజు మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపితులమై కొంత సమయము దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం గడుపుట దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దేవునికి వందనాలు. హల్లెలూయా. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని వచ్చున్నాము. మొదటి అధ్యాయము 2వ వచనము. రోమా పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనము. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఈ 2వ వచనము నుండి 7వ వచనము వరకు చాలా విషయాలు చెప్పబడ్డాయి. 2వ వచనాన్ని నేను మరలా చదువుతున్నా. 2 నుంచి. దేవుని సువార్త నిమిత్తం. ఇంతకు ముందుపై మనము దేవుని సువార్త అంటే ఏమిటి, సువార్తలో ఏముంది, సువార్తను ఎవరు ప్రకటించారు, అవన్నీ కూడా మనం ధ్యానం చేశాము. సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. సువార్తకు సేవకులకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం చూసాం ఇంతకుముందు. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, ఇది మనకు ధ్యాన అంశం. దేవుని ప్రియులందరికీ, రోమాలో ఉన్న దేవుని ప్రియులు అనగా, రోమా అనేటువంటి పట్టణంలో క్రైస్తవ సంఘము ఒకటి ఉన్నది. ఆ క్రైస్తవ సంఘానికి ఇంకొక పేరు దేవుని ప్రియులందరికీ. అంటే దేవునికి ప్రియమైనటువంటి వారు. ఇప్పుడు మన యొక్క అంశం ఏమిటంటే దేవునికి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. చూడండి, అనేక సార్లు అనేక బోధకులు మనకు ఈ సంఘమును గురించి బోధ చేస్తూ ఉన్నారు. వాక్యంలో మనము నిదానంగా ఒక్కొక్క పదాన్ని మనం తీసుకొని నిదానంగా ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఇది ఎవరి గురించో, 2000 సంవత్సరాల క్రితం రోమా పట్టణంలో కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి, వాళ్ళు ఎట్లా ఉండేవారు అనేటువంటిది తెలుసుకుంటూ, అక్కడి నుండి ఇక్కడి వరకు, అంటే మనము జీవిస్తున్న సమయానికి మనము కూడా సంఘముగా పిలువబడుచున్నాము. కనుక దేవుడు ఒక సంఘము పట్ల ఉన్న ఉద్దేశాలు, ఇప్పుడు కూడా అదే దేవుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా సంఘము ఉన్నది. కనుక మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా నేర్చుకోవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. సంఘాన్ని దేవుడు ప్రియులు ప్రియులు ఈ భాష మనకు పలుమారు కనబడుతూనే ఉన్నది. ప్రియురాలు అని సంఘానికి యేసుక్రీస్తు పెండ్లి కుమారుడైతే సంఘము పెండ్లి కుమార్తెగా, అనగా ఇష్టమైనటువంటి వారు. దేవునికి ఏది ఇష్టము అన్న ప్రశ్నకు సంఘము అంటే దేవునికి ఇష్టం.
దేవునికి ఏది ప్రియమైనది? సంఘము అంటే ఆయనకు చాలా ప్రియమైనటువంటిది. ఎంత ప్రియమంటే, ఎంత ఇష్టమంటే, ప్రాణము పెట్టేంతగా ఇష్టపడినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నా కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తును బట్టి దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. ఎంత ధన్యులము మనము. దేవుని ప్రియులందరికీ అనగా దేవుని ప్రియులు అంటే అర్థం ఏమిటి? దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. దేవుడు ఒక గుంపును పిలిచాడు. పిలిచిన తర్వాత 8:30లో రోమపత్రికలోనే నీతిమంతులుగా ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను. ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని మహిమపరిచెను. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి, సంఘాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే, ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి. ఆ సంఘాన్ని ఎప్పటికైనా పరిశుద్ధముగా చూడడానికి. దేవునికి, సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు సంఘాన్ని పిలుస్తున్నాడు. చాలా ఉన్నాయి. దేవుడు సంఘాన్ని పిలవడానికి గల కారణాలు చాలా మనము వాక్యంలో చూడవచ్చు. దానిలో ఒక్క కారణం ఏంటంటే, పరిశుద్ధులుగా ఉండుట. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. అనగా శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు సంఘానికి కలుగునుగాక. దేవుని నుండియు, యేసుక్రీస్తు నుండియు కృప, సమాధానము కలుగునుగాక. ఈ మాటలు రాస్తున్న సమయానికి సంఘము అప్పుడే పుట్టి, సంఘము అనేక నూతనమైనటువంటి ప్రాంతాలకు వెళ్తుంది. అనేకుల విశ్వాసాలకు ఇది వేరుగా, ప్రత్యేకముగా, విశిష్టంగా కనబడుతుంది. శ్రమలు ప్రారంభమయ్యాయి. చెల్లాచెదరవుతున్నారు విశ్వాసులు, సంఘము. అప్పుడు మీకు సమాధానము కలుగునుగాక. అంటే ఇరుకులో విశాలత, ఇబ్బందులలో సమాధానము కలుగునుగాక. ఇది దేవుని ద్వారా వస్తున్నటువంటి కృప. చూడండి, కృప ఉంటే చాలు. కృపతో మనం పరలోకంలో ఉంటాం. హల్లెలూయా! దేవుని కృప తీసివేయబడనంత వరకు మనకు ఏ సమస్య లేదు. ఒక్క కృప ఉంటే చాలు ఒక మనిషి మీద. అది కృపను వివరించడానికి నోటి మాటలలో సరిపోదు గాని, కృప అంటే దేవుని దృష్టి మన మీద ఉంటే చాలు. దేవుని యొక్క కనికరము మన మీద ఉంటే చాలు. అందుకనే పౌలు గారు ఒకటే మాటలో ఎక్కడ మాట్లాడినా గాని, దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. దేవునికి, సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో దేవుడు యొక్క కృప పాత నిబంధనలో కొన్ని సందర్భాలలో దేవుడు తన ఆలయాన్ని విడిచి వెళ్ళాడు. దేవుని యొక్క మహిమ తీసివేయబడింది. దేవుని తన ముఖమును తన ప్రజలకు త్రిప్పుకున్నాడు. వినడం లేదు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. దేవుని యొక్క కృపకు మనము పాత్రులంగా ఉండాలి. దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై సారీ
ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. సంఘము తెలుసుకోవలసినటువంటి విషయమేమనగా, సంఘం కొరకు దేవుడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా సువార్తను ప్రకటించెను. లేఖనములలో వ్రాయబడినటువంటి ఆ సువార్త, ఆ ప్రవక్తల యొక్క సువార్త. అందుకని పేతురు గారు మొదటి పత్రికలో 1:10 ఉంటుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగి రాబోయే దినములలో యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి, యేసుక్రీస్తు శ్రమలు పడిన తర్వాత తాను ప్రవేశింపబోయే మహిమను గురించి వారు ముందుగానే ప్రవచించిరి. ఈ విషయాలు సంఘానికి తెలుపబడ్డాయి. హల్లెలూయా. సంఘం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది పాత నిబంధనలో దేవుడు ఒక ప్రత్యేక జనాన్ని ఎన్నుకున్నాడు కదా! ఆ జనానికి, ఈ సంఘానికి వాళ్ళిద్దరు వేరు కాదు. వారిద్దరు వేరు కాదు. ఆ ప్రవక్తలు ఈ సంఘానికి అనేక విషయాలు తెలియచేశారు. అందుకని ఆరంభంలోనే, ఆది సంఘములోనే వారు ధర్మశాస్త్రాన్ని చదివారు. క్రైస్తవులు వారు ఆ దేవాలయానికి వెళ్ళారు, ఆ సినగోగ్స్‌కు వెళ్ళారు, వారితో కలిసి ఉన్నారు. గనుక పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘానికి పరిశుద్ధ లేఖనములున్నాయి. హోలీ స్క్రిప్చర్స్. దేవునికి స్తోత్రం. దేవునికి సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో దేవుడు సంఘానికి ఏమిచ్చాడు అంటే, వాక్యములు, పరిశుద్ధ లేఖనములు దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము ఇప్పుడున్నటువంటి తరము వారము మనం ఎంతో ధన్యులము. చరిత్రలో క్రైస్తవ సంఘానికి ఒకానొక సమయంలో తమ చేతులలో ఏ పుస్తకం లేదు. అప్పుడప్పుడే ఉత్తరాలు రాసుకుంటున్నారు. ఒక ఉత్తరము ఒక అపోస్తలుడు రాస్తే, ఒక సంఘానికి చేరితే ఆ సంఘం వారికి చెప్పి, అయ్యా మీరు చదివిన తర్వాత అదే ఉత్తరాన్ని ఇంకొక సంఘానికి పంపించుకోండి. తర్వాత కొంతకాలం తర్వాత ఆ పత్రికలన్నిటినీ ఒక భాషలోనికి బైబిల్‌ని చేశారు. అప్పటికి ఆ బైబిల్ ఒకటే భాషలో ఉండాలి. ఇతర భాషలలో మనము దానిని తర్జుమా చేయకూడదు అని కొన్ని వందల సంవత్సరాలు క్రైస్తవ పెద్దలు ఆ విధంగా భావించారు. అప్పటికే లోకములో అనేక భాషలున్నాయి. కానీ వారి వారి భాషలలో దేవుని యొక్క వాక్యము లేదు. ఇప్పుడు మనము మాట్లాడుతున్న సమయానికి లేఖనములు అనేకులకు చేరువవుతున్నాయి. లేఖనములను అనేక ప్రజలకు తీసుకొని వెళ్ళడానికి పిలువబడినటువంటి వారు, భారంతో ఉన్నటువంటి వారు, తర్జుమా చేస్తున్నటువంటి వారు, ఆ తర్జుమాకు అనేకులు సహాయం చేస్తున్నటువంటి వారు ముందుకు వస్తున్నారు. ఆ పనిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చురుకుగా జరిగిస్తున్నాడు. దేవునికి వందనాలు. సంఘం అంటే దేవునికి అంత ప్రేమ, అంత గొప్ప ప్రణాళిక. అందుకనే మనము ప్రకటనలో 5వ అధ్యాయంలో ఈ పరలోకంలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారంటే, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడు వారి నుండి. ప్రతి భాష. ఎన్ని భాషలున్నాయి? దాదాపుగా భారతదేశంలోనే దాదాపుగా 2000 భాషలున్నాయంట. ప్రతి భాష వారు అక్కడ ఉన్నారంటే, వారి భాషలో వారికి వాక్యం అందుతుంది. అది పుస్తక రూపంలోనో, నోటి ద్వారానో అందుతుంది. పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా రాబోయే సువార్త నిమిత్తము
రాబోయే సువార్త విషయము ప్రవక్తల ద్వారా దేవుడు సంఘానికి బయలుపరచెను. అందుకని అపోస్తలులు ఏదో క్రొత్త బోధన వాళ్ళు ప్రసంగించలేదు. క్రొత్త బోధనలను ప్రసంగించలేదు. అయ్యా ఇది ఇంతకు ముందే ఉన్నది. కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. గనుక ఈరోజు పాఠం ఏమిటంటే, దేవునికి సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో దేవుడు మనకు లేఖనములను అనుగ్రహించెను. దాన్ని మనం ఈజీగా దాన్ని లైట్‌గా తీసుకోకూడదు. మన బైబిలే గదా! ఈజీగా దొరుకుతుంది గదా! అని అనుకొనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, నిత్యత్వాన్ని, సత్యమును, మార్గమును మనకు తెలియచేయును గాక. అప్పుడు మనము ఆ వాక్యానికి అంత గౌరవము ఇస్తాం. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనములు, అవి పాత నిబంధన గాని, క్రొత్త నిబంధన గాని, అది మనకు ఆధారము. మన జీవన శైలికి అది ఆధారము. మన పరిచర్యలకు అది ఆధారము. మన కుటుంబ సంబంధాలకు అది ఆధారం. 3వ అధ్యాయంలో 1 పేతురు పత్రికలో 2, 3 వచనాలలో కుటుంబములో భార్య భర్తలకు ఉండవలసినటువంటి సంబంధాన్ని గురించి పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనములను తీసుకుని వచ్చి అపోస్తలున్నటువంటి పేతురు గారు, అమ్మ పాత నిబంధన లేఖనములలో ఇట్లా ఉంది, మీరు ఇప్పుడు ఇట్లా ఉండాలి అని చెప్పడానికి ఆ మాట ద్వారా ఎంతమంది వాళ్ళ కుటుంబాలను కట్టుకుంటున్నారు. ఆ మాటల ద్వారా ఈ లేఖనములలో దేవుడు వ్రాయించినటువంటి మాటల ద్వారా ఎంతమంది ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఎంతమంది కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎంత మంచి పరిచర్యలు జరుగుతున్నాయి. దేవునికి సంఘము అంటే అంత ప్రేమ. ఎప్పుడు ఏ కాలంలో ఏది జరగవలెనో దేవుడు క్రమముగా, ఖచ్చితముగా, ప్రశ్నించలేని విధముగా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. వాగ్దానము మనము వాగ్దాన పుత్రులము, వాగ్దాన సంఘము. ఇప్పుడు ఈ సంఘం ఇట్లా ఉంటుంది అని ముందుగానే దేవుడు బయలుపరిచాడు. వాగ్దానం చేసెను. 3, 4 అధ్యాయాలు గలతీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఒక సమస్య వస్తుంది. ఆజ్ఞన వాగ్దానమా? ధర్మశాస్త్రమా వాగ్దానమా? అంటే ధర్మశాస్త్రానికంటే ముందు వాగ్దానం ఉన్నది. అబ్రహాముకు దేవుడు సంతానాన్ని వాగ్దానముగా చేశాడు. ఆ సంతానమే యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడికి సంఘానికి మధ్య ఉన్న సంబంధము మనకు తెలియాలి. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ప్రారంభించాడు, మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో మనకు తెలియాలి. మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తెలియాలి. దేవుని ప్రియులందరికీ నంబర్ 1 పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. భర్త పెళ్లి చేసుకుంటాడు భార్య. ఎందుకు పెళ్లి చేసుకుంటాడు సార్? ఎందుకు పెళ్లి చేసుకుంటారు? చాలా కారణాలు. ఆ కారణాలలో భార్య ఏ తప్పు చేయకుండా ఉండాలని ఎంత పనికిమాలిన భర్త అయినా కోరుకుంటాడు కదా. భార్య పరిశుద్ధంగా ఉండాలని ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు
సంఘంగా పిలువపడుతున్నటువంటి మనల నుండి కూడా అంత పరిశుద్ధత ఆయన కోరుకుంటున్నాడు. దానికి అంటున్నాడు ఆయన, మీరు పరిశుద్ధంగా ఉండలేరు. ఎందుకంటే మీరు శరీరంలో ఉన్నారు. ఈ ఈ లోక ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవత ఉన్నటువంటి స్థలంలో ఉన్నారు. యెజెబెలు ఆత్మ, యెజెబెలు బోధలు బోధించబడుతున్నటువంటి వాతావరణంలో, సందర్భాలలో మీరు జీవిస్తున్నారు. గనుక నేనే నా ఆత్మ ద్వారా మీకు పరిశుద్ధతను అనుగ్రహిస్తాను. అబ్బా! అది నమ్మాలి. ఆ నమ్మకుండా ఉంటే ఇప్పుడు నేనే ఇస్తాను అన్నప్పుడు మనం ఆయన దగ్గరికి పోయి తీసుకోవడమే అంతే. ప్రభువా నువ్వే ఇస్తన్నావు గదా! పరిశుద్ధత మా చేత కావడం లేదు. మమ్మల్నయితే నువ్వు ప్రియురాలంటున్నావు, భార్య అంటున్నావు, వధువు అంటున్నావు. కానీ మేమైతే ఆ స్థితిలో లేము. మరి ఏం చేద్దాం? అంటే మళ్ళా ఆయననే సరే నా దగ్గరికి రండి. నేను నా ఆత్మశక్తిని మీకు ఇస్తాను. అవునా ప్రభా! అది మంచిది. మా ప్రయత్నాల ద్వారా మేము పరిశుద్ధంగా ఉండలేము. ప్రభా నువ్వు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ లేఖనములను మేము నమ్ముటకు, పరిశుద్ధ లేఖనములను అవి సత్యమని మేము నమ్ముటకు మాకు సహాయం చేయము. దాన్ని గౌరవించుటకు సహాయం చేయము. దాని ప్రకారము గైకొనుటకు మాకు సహాయం చేయము. పరిశుద్ధ లేఖనములను దేవుడు తన ప్రవక్తల ద్వారా మనకు అనుగ్రహించాడు. అసలు పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనముల యొక్క లోతు, మర్మాలు క్రొత్త నిబంధనలో ఉన్నప్పుడు అవి ఎంత అద్భుతంగా మనకు కనబడుతున్నాయో. దేవుని యొక్క ప్రత్యక్షతలను సంఘానికి దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ఇక ఎన్నో ఇప్పుడు మనం కొన్ని నాకు గుర్తుకొచ్చినటువంటివే మీకు చెప్పుచున్నా. లేఖనములు మనకు ఆధారము. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసెను. మనమంతం కూడా వాగ్దానము. ఇప్పుడు ఇద్దరు స్త్రీలున్నారు. ఒక స్త్రీ ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నది. ఇంకొక స్త్రీ వాగ్దానానికి గుర్తుగా ఉన్నది. ఒక స్త్రీ అక్షరానికి గుర్తుగా ఉన్నది. ఇంకొక స్త్రీ ఆత్మకు గుర్తుగా ఉన్నది. ఆ అక్షరానికి, శరీరానికి, ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నటువంటి స్త్రీ బానిసత్వములో ఉన్నది. ఇది గలతీ 4లో మనం చూస్తున్నాం. మరి వాగ్దానానికి గుర్తుగా ఉన్నటువంటి స్త్రీ స్వతంత్రంగా ఉన్నది. ఇది పైనుండి వచ్చు తల్లి. ఆ తల్లికి పుట్టినటువంటి వారు శరీర రీతిగా ఇస్సాకు, వాగ్దాన రీతిగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వారందరూ కూడా వాగ్దాన పుత్రులు, వాగ్దాన సంతానము. సంఘము వాగ్దాన సంఘం అది. అది అబ్రహాము, శారాలు వివాహం చేసుకొని శక్తి సామర్థ్యములు ఉండి కష్టపడి పిల్లల్ని కనలేదు వాళ్ళు. సంఘం అట్లా రాలేదు. ఏం చేయకుండానే విశ్వాసం ఉంచారు. దేవుడే శక్తినిచ్చాడు. సంఘం వచ్చేసి. ఇది సంఘం గుర్తించాలి. దేవుడు సంఘము ఈ స్థితిలో ఉందంటే దేవుడు ఎంతగా చేశాడో అది గుర్తించాలి గాని నేనే కష్టపడి ఈ సంఘాన్ని సంపాదించుకున్నాను. ఈ కష్టపడి ఎన్ని శ్రమలు పడ్డాం సార్ ఇంత సంఘం రావాలంటే అవి లేవు. దేవునికి స్తోత్రం. పెద్ద సంఘం ఉందంటే దేవునికి స్తోత్రం. చాలా మంది విశ్వాసులు ఉన్నారంటే దేవునికి స్తోత్రం. కానీ ఈ స్థితిలో ఉండడానికి దేవుడే కారణం. లేఖనములు ఎవరిస్తారు? నేనేమన్నా ఇస్తానా మీకు? వాగ్దానములు నేనిస్తానా? మనం ఇస్తామా? ఏ సేవకులైన వాగ్దానాలు ఇస్తారా? ఏ సేవకులైన ఒకరి మనిషిలో విశ్వాసాన్ని పుట్టిస్తారా? విశ్వాసమునకు కర్త ఆయననే.
ఇది ఈ పాఠం మనం నేర్చుకో. మన శక్తి సామర్థ్యములతో వచ్చినటువంటిది సంఘము కానే కాదు. ఇది ఉచితముగా దేవుడు వాగ్దానము చేశాడు. ఇంత ముసలితనంలో ఎట్లా పిల్లలు పుడతారు సార్? అంటే అది నీ పని గాదు. నీ నీ పని గాదు. దేవుడు చేసేటటువంటి కార్యము. గనక దేవునికి, సంఘానికి మధ్య ఉన్న సంబంధాలలో మనమెంతో ప్రియులము. దేవుని దృష్టిలో సంఘం ఎంతో ప్రియమైనటువంటిది. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే సంఘం పరిశుద్ధంగా ఉండాలని. సంఘాన్ని ప్రేమించి దేవుడు లేఖనములను ఇచ్చాడు. పరిశుద్ధ లేఖనములు. సంఘం పుట్టుక గల కారణము వాగ్దానం. ఇస్సాకు ఎట్లా పుట్టాడని అబ్రాహాము శారను అడిగితే ఏం లేదు సార్. ఎట్లా పుట్టారు మీరు? ఏమైనా మందులు తీసుకున్నారా? ఇంజెక్షన్స్ తీసుకున్నారా? ఇంత వయసులో, ఇంత ముసలితనంలో ఎట్లా పుట్టారంటే జీరో. మా పని ఏం లేదు ఇక్కడ. ఆయన ఇస్తానన్నాడు, మేము నమ్మినాము, ఆయన ఇచ్చిండు, అంతే. సంఘం ఎట్లా కట్టారు? ఇంత పెద్ద సంఘం ఎట్లా వచ్చింది? ఏం లేదు. సంఘం మాదా ఏమన్నా? ఆ పరిశుద్ధాత్మ దేవుడే కొంతమందిని సువార్తకు పంపించాడు, సువార్త చెప్పారు, వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించును గాక. జీవం గల దేవ, వాక్యమైన దేవ, ఈ వాక్యాన్నైనా మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.